బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు చల్లారటం లేదు. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ భవిష్యత్తుపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో ఉక్రెయిన్ మొత్తం రష్యాకు చెందినదేనని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో కీవ్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ పరిస్థితి మరింత దిగజారక ముందే చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. ఇక మాస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో పుతిన్ మాట్లాడుతూ రష్యన్లు ఉక్రెయిన్లు చారిత్రాత్మకంగా ఒకటే. ఈ లెక్కన చూస్తే ఉక్రెయిన్ మొత్తం మాదే అవుతుంది. అయినప్పటికీ కీవ్ సార్వభౌమత్వాన్ని గుర్తించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే క్షేత్రస్థాయి వాస్తవాలను ఉక్రెయిన్ అంగీకరించాలని, మాస్కో భౌగోళిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని ఆయన నొక్కి చెప్పారు. ఇక ప్రస్తుతం సైనిక పరిణామాలపై పుతిన్ స్పందిస్తూ సరిహద్దు వెంబడి నిరంతర షెల్లింగ్తో ఉక్రెయిన్ మాకు ముప్పు కలిగిస్తోంది. అందుకే ఒక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మా బలగాలు సుమీ ప్రాంతాలకు సుమారు 10 కిలోమీటర్ల వరకు వెళ్లాయి. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడం మా లక్ష్యం కాదు. కానీ పరిస్థితి తీవ్రంగా మారితే దానిని మా ఆధీనంలోకి తీసుకునే అవకాశాన్ని కొట్టి పారేయలేమని హెచ్చరించారు. ఇక ఉక్రెయిన్ నాటోలో చేరాలని ఆశను వదులుకోవాలని పుతిన్ గట్టిగా సూచించారు. ఈ సైనిక చర్య మీ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తుంది. అది మరింత తీవ్ర రూపం దాల్చక ముందే మాతో చర్చలకు వచ్చి ఒక ఒప్పందం చేసుకోవాలి. ఇక రష్యా సైనికుడు ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతం మాదే అవుతుందన్న నిజాన్ని గుర్తుంచుకోవాలంటూ పుతిన్ ఉక్రెయిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్ లొంగిపోవాలని తాము కోరుకోవడం లేదని, కానీ వాస్తవాలను అంగీకరించి ముందుకు సాగాలని ఆయన వ్యాఖ్యానించారు. మళ్ళీ రిపీట్ కూడా రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు చల్లారటం లేదు. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ భవిష్యత్తుపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సంక్లిష్ట సమయంలో కీవ్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ పరిస్థితి మరింత దిగజారక ముందే చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. ఇక మాస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో పుతిన్ మాట్లాడుతూ రష్యన్లు ఉక్రెయిన్లు చారిత్రాత్మకంగా ఒకటే. ఈ లెక్కన చూస్తే ఉక్రెయిన్ మొత్తం మాదే అవుతుంది. అయినప్పటికీ కీవ్ సార్వభౌమత్వాన్ని గుర్తించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక మాస్కో భౌగోళిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని ఆయన నొక్కి చెప్పారు. ఇక ప్రస్తుత సైనిక పరిణామాలపై పుతిన్ స్పందిస్తూ సరిహద్దు వెంబడి నిరంతర షెల్లింగ్తో ఉక్రెయిన్ మాకు ఉప్పు కలిగిస్తోంది. అందుకే ఒక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడం మా లక్ష్యం కాదు. కానీ పరిస్థితి తీవ్రంగా మారితే దానిని మా ఆధీనంలోకి తీసుకునే అవకాశాన్ని కొట్టి పారేయలేమని హెచ్చరించారు. ఉక్రెయిన్ నాటోలో చేరాలనే ఆశను వదులుకోవాలని పుతిన్ గట్టిగా సూచించారు. ఇక మరింత తీవ్ర రూపం పరిస్థితి దాల్చక ముందే మాతో చర్చలకు వచ్చి ఒక ఒప్పందం చేసుకోవాలి. రష్యా సైనికుడు ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతం మాదే అవుతుందన్న నిజాన్ని గుర్తుంచుకోవాలన్నారు పుతిన్. కానీ వాస్తవాలను అంగీకరించి ముందుకు సాగాలని ఆయన వ్యాఖ్యానించారు.